అది దశాబ్దాల కళ, ఎన్నో పోరాటాల ఫలితం. ఎటకెలకు జిల్లా అయితే వచ్చింది, కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. బోర్డులు మారాయి, మరి బతుకులు మారాయా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఓవైపు సంబరాలు, మరోవైపు లోలోపర రగులుతున్న అసంతృప్తి. పక్క జిల్లాలో పవర్ఫుల్ పాలిటిక్స్ నడుస్తుంటే ఇక్కడ మాత్రం ఎందుకు ఈ స్తబ్దత? 3 నియోజకవర్గాలు, 3 ఉద్దండులు, కానీ కుర్చీ ఒకటే. ఆ ఒక్క కుర్చీ కోసం ఇప్పుడు తెరవెనక జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారాయి. సీనియారిటీ గెలుస్తుందా? సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? లేక అధినేత మనసులో మరో ప్లాన్ ఉందా? పశ్చిమ ప్రకాశం నడి గడ్డపైన నడుస్తున్న అసలు సిసలు పొలిటికల్ డ్రామా ఏంటి? లెట్స్ వాచ్. మార్కాపురం జిల్లా ఏర్పాటు ఒక భౌగోళిక మార్పు మాత్రమే కాదు, అది ఈ ప్రాంత ప్రజల ఎమోషన్. కానీ జిల్లా ఇచ్చారు సరే, పవర్ ఎక్కడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారట. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, వెనుకబడిన ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావాలన్నా నిధులు రాబట్టే మంత్రి ఈ గడ్డ మీద ఉండాలి. కలెక్టర్ ఆఫీస్ ఉంటే సరిపోదు, కేబినెట్లో మా గళం వినిపించే నాయకుడు కావాలి. అధికారం లేని జిల్లా కేంద్రం అలంకార ప్రాయమే తప్ప అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటుందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. మరోపక్క రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్న ప్రస్తావన మరోలా ఉందట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదవులన్నీ ఎప్పుడు తీర ప్రాంతానికే అంటే ఒంగోలుకే పరిమితమయ్యాయి. ఇప్పుడున్న మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి కూడా ఆ ప్రాంతం వారే. మరి పశ్చిమ ప్రకాశం పరిస్థితి ఏంటి? వెనుకబడిన ప్రాంతానికి న్యాయం జరగాలంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మార్కాపురానికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే. లేదంటే జిల్లా పేరు మారినా పశ్చిమ ప్రకాశం తలరాత మారలేదన్న అపవాదం ముట్టుకట్టుకోవలసి వస్తుందని అంటున్నారట. అదేవిధంగా పొరుగున ఉన్న బాపట్ల జిల్లాను చూసి మార్కాపురం కూటమి క్యాడర్ మథన పడుతోందట. అక్కడ అనగానే సత్యప్రసాద్ రూపంలో మంత్రి ఉన్నారు. విస్తీర్ణంలోనూ సమస్యలను బాపట్ల కంటే క్లిష్టమైన మార్కాపురం జిల్లాను పక్కన పెడితే ఎలా? పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపాలన్నా, ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కోవాలన్నా ఇక్కడ ఒక పవర్ సెంటర్ క్రియేట్ చేయాల్సిందేనని భావిస్తున్నారట. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ 3 నేతల్లో ఆ ఒక్కడు ఎవరు? రేసులో ఉన్నది సామాన్యమైన వారు కాదు. గిద్దలూరు నుంచి ముత్తుమల అశోక్ రెడ్డి, మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి, కనిగిరి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. 3 హేమహేమీలే. ఇప్పుడు అధిష్టానం టేబుల్ మీద ఈ 3 ఫైల్స్ ఉన్నాయని సమాచారం. మరి లక్క ఎవరిని వరిస్తుంది అన్నదే చర్చనీయాంశంగా మారింది. అయితే రేసులో ముందు వరుసలో వినిపిస్తున్న పేరు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా జెండా మోసిన సీనియర్ మోస్ట్ లీడర్ కావడంతో రీసెంట్ గా ఆయనకు ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఆయన పనితీరుకు నిదర్శనం. అయితే పార్టీ పదవి ఇచ్చారు కదా, మంత్రి పదవి ఎందుకు అన్న చిన్న చూపు ఆయన విషయంలో చెల్లదు. ఎందుకంటే ఆయనకున్న అనుభవం, కనిగిరి కంచుకోటను కాపాడుకుంటూ వస్తున్న తీరు వేరు. పార్టీకి ఆయన పెద్ద దిక్కు. అందుకే ఈసారి ఖచ్చితంగా ఆయన సీనియారిటీకి గౌరవం మంత్రివర్గంలో చోటు కల్పించాలనే డిమాండ్ బలంగా ఉంది. ఉగ్ర నరసింహారెడ్డికి మంత్రి పదవి ఇస్తే జిల్లా మొత్తం ఒక గంభీరమైన నాయకత్వం వస్తుంది అని ఆయన వర్గం బలంగా నమ్ముతోంది. మరోవైపు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజీ జిల్లా కేంద్రం. కొత్త జిల్లా అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడాలంటే హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే చేతిలో పవర్ ఉంటేనే పనులు వేగంగా జరుగుతాయన్నది ఒక లాజిక్. పైగా కందుల సౌమ్యుడు, అందరినీ కలుపుకుపోతారన్న పేరుంది. అధికారులతో పని చేయించడంలో ఆయనకున్న ట్రాక్ రికార్డు జిల్లా అభివృద్ధికి ప్లస్ అవుతుందని ఒక వర్గం వాదిస్తోంది. ఇక గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రూటే సెపరేటు. అది దట్టమైన అటవీ ప్రాంతం, రాజకీయంగానూ అత్యంత క్లిష్టమైన ఏరియా. అక్కడ పార్టీని గెలిపించిన ఫైటర్ ఆయన. ఒక డైనమిక్ లీడర్గా, మాస్ లీడర్గా యూత్లో ఆయనకున్న క్రేజ్ వేరు. వెనుకబడిన ప్రాంతానికి అశోక్ రెడ్డి లాంటి దూకుడున్న నాయకుడు అవసరమన్నది వారి వాదన. మంత్రివర్గంలో ఒక యంగ్ అండ్ డైనమిక్ వాయిస్ ఉండాలంటే అశోక్ రెడ్డి కరెక్ట్ చాయిస్ అని ఆయన వర్గం గట్టిగానే వాదిస్తోందట. అయితే చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్ సామాజిక సమీకరణాలు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో రెడ్డి సామాజిక వర్గమే కీలకం. రేసులో ఉన్న 3 అదే వర్గం. ఇప్పటికే కేబినెట్లో సామాజిక సమతుల్యత పాటిస్తున్న బాబు ఇప్పుడు మరో రెడ్డి నేతను తీసుకుంటారా, లేక బీసీ ఎస్సీ ఈక్వేషన్లు ఏమైనా అడ్డుపడతాయా అన్నదే సస్పెన్స్. ఫైనల్ గా నిర్ణయం ఎవరిది? కేవలం ఎమోషన్స్ మీద పదవులు ఇవ్వరు. ఐటీడీపీ చేయించిన ఇంటర్నల్ సర్వేలే ఇక్కడ కీలకం. క్షేత్రస్థాయిలో జనం ఎవరి వైపు ఉన్నారు? మిత్రపక్షాలైన జనసేన, బీజేపీల ఒపీనియన్ ఏంటి? ఎవరికి పదవి ఇస్తే జిల్లా మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది అన్న సీక్రెట్ రిపోర్ట్స్ ఇప్పటికే బాబు దగ్గర ఉన్నాయని సమాచారం. ఆ రిపోర్ట్ ఆధారంగానే మార్కాపురం భవిష్యత్తు డిసైడ్ కాబోతోందని అంటున్నారు విశ్లేషకులు.
మొత్తానికి మార్కాపురం జిల్లా రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు మామూలుగా లేవు. జనం అభివృద్ధి కోరుకుంటున్నారు, నేతలు గుర్తింపు కోరుకుంటున్నారు. ప్రజాభిప్రాయం, రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణాలు, ఈ మూడింటిని బేరీజు వేసుకుని సీఎం చంద్రబాబు ఎవరికి రాజ్యముద్ర వేస్తారో చూడాలి. ఆ ఒక్క సంతకం పశ్చిమ ప్రకాశం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తుందని గట్టిగా వినిపిస్తున్న వాదన. చంద్రబాబు మనస్సులో ఏ పేరుందో తెలుసుకోవాలంటే వేచి చూడాలి మరి.